జ్యువెలరీలో ఎటువంటి స్టైల్స్ నేడు అమ్మాయిలు ఫాలో అవుతున్నారో వివరిస్తున్నారు మంజుల. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సో పెళ్ళిళ్ళలో ఫస్ట్ అమ్మాయిలకు వాళ్ళు కావాల్సింది డైమండ్స్ అన్న, గోల్డ్ అన్న, కుందన్ ఆర్ అన్కట్ డైమండ్స్. సో ఏదైనా మనము అంటే ఇట్లా పెద్దగా ఉందా లేదా నగ అనేది చూసే కంటే అందంగా ఉందా, యూనిక్గా ఉందా, ఈజ్ ఇట్ యాడింగ్ టు అ పర్సనాలిటీ అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాస్ట్ 1,50,000 or అంటే ఇట్ కమ్స్ అరౌండ్ 130 or something. బట్ లుక్ ఎట్ ద కలర్, లుక్ ఎట్ ద డిజైన్. అంటే చూడండి ఎంత యూనిక్గా మీరు వేసుకుంటే 10 మంది అడిగేలాగా ఉండాలి. సో క్వాలిటీ అండ్ విలువ ఫస్ట్ థింగ్ ఇస్ మనం పెట్టిన డబ్బులకు మనకు అంత విలువ వస్తుందా లేదా అనేది మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ అందులోనే డిజైన్. ఇప్పుడు గోల్డ్లో కూడా సరే మనం ప్లెయిన్ గోల్డ్ వేసుకుందాము అంటే గోల్డ్లో కూడా ఇలా ట్రెడిషనల్ న్యూ డిజైన్ ఉండాలి. అంటే నాట్ విచ్ వీ హ్యావ్ సీన్. ఓకే ట్రెడిషనల్ వెళ్తే ట్రెడిషనల్ వెళ్ళండి, బట్ యూ హ్యావ్ టు సీ దట్ అందులో కూడా ఒక కైండ్ ఆఫ్ కొత్తదనం ఉండాలి. ప్రతి నగ మీరు చిన్న ఇయర్ రింగ్ వేసుకున్న అది కొత్తగా ఉండాలి అండ్ అందరు మెచ్చేట్గా ఉండాలి. ఇందులో చూడండి ఇప్పుడు దిస్ ఇస్ వెరీ యాంటీక్ డిజైన్, వెరీ అంటే ఎప్పుడుదో వెరీ ఓల్డ్ కేరళ డిజైన్ ఇది. దాన్ని మేము మోడిఫై చేసి ఇప్పటికి అంటే ఇప్పటి పిల్లలకి అర్థమయ్యేలా కొంచెం కుందన్ యాడ్ చేసి దాన్ని ఇప్పుడు అపీలింగ్గా చేస్తాం. మన కల్చర్ ఏంటంటే యాంటీక్ డిజైన్స్. ఇయర్ రింగ్స్ కూడా ఇప్పుడు పెద్ద జుమ్కీస్ ఫ్యాషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు చుడిదార్లు వేసుకున్నప్పుడు మనకు నెక్ పీస్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మన ఎక్స్ప్రెషన్ అంటే ఆఫ్ జ్యువెలరీ ఇస్ త్రూ ఇయర్ రింగ్స్. సో ద బిగ్గర్ ద బెటర్ ఫర్ యంగ్స్టర్స్. కానీ మరీ 70 grams అలా తీసుకున్నారు అంటే ఏదో ఒక 10 నిమిషాలు వేసుకుని తీసేయాల్సి వస్తుంది. ఇంకోటి ఇది మేము ఇప్పుడు కుందన్ని పర్ల్స్తో కలిపి చేస్తున్నాము. విచ్ ఇస్ కుందన్ ఇస్ అన్ యాంటిక్ డిజైన్. కానీ మళ్ళీ పర్ల్స్ అనేసరికి యంగ్స్టర్స్ కూడా నచ్చుతుంది. పూర్తిగా గోల్డ్ అనేసరికి వాళ్ళకి నచ్చదు. సో కొంచెం ఇలా పర్ల్స్ అలాంటివి వేస్తే వాళ్ళకి నచ్చుతాయి. అండ్ ఇంకొకటి ఇలా కోరల్ మాల అని బీట్స్ ఏంటంటే ఇది వెస్టర్నర్స్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఇంకొకటి అన్ని ఇప్పుడు ఇన్విజిబుల్ సెట్టింగ్ అని వస్తుంది రూబీస్లో. సో వేర్ ద రూబీస్ ఆర్ సెట్ అంటే గోల్డ్ కనిపించకుండా ఓన్లీ రూబీస్ కనిపిస్తాయి. ఇన్విజిబుల్ సెట్టింగ్ ఇస్ ఆల్సో ఇన్. ఇప్పుడు డైమండ్స్ విత్ ఇన్విజిబుల్ సెట్టింగ్ అనేది కూడా చాలా అంటే యంగ్స్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బ్లాక్ థ్రెడ్ డిజైన్ కూడా అందరికీ చాలా నచ్చుతుంది. ఇందులో డైమండ్స్ పెట్టి అన్ని రకాలు జ్యువెలరీ. ఇప్పుడు ఇది ఎథ్నిక్ లుక్ కోసము పీపుల్ ఆర్ వేరింగ్ బ్లాక్ థ్రెడ్. ఇది 68 grams అండి. ఇట్ కమ్స్ అరౌండ్ 1,80,000. సో మీరు 60 into 3 అయినా కూడా మీకు ఇట్ ఈస్ అ రీజనబుల్ నెక్లెస్. సో ఇలా ఓన్లీ గోల్డ్ తీసుకునే వాళ్ళు కొంచెం కుందన్తో కొంచెం అన్కట్ డైమండ్స్తో అలా కంబైన్ చేసి తీసుకుంటేనే ఇప్పుడు బాగా అంటే యంగ్స్టర్స్కి ఇలానే నచ్చుతుంది, పూర్తిగా ప్లెయిన్ గోల్డ్ కాక. ఇప్పుడు మోస్ట్లీ నగలు కొనేది ఐదర్ పెళ్లి కూతుర్లు ఆర్ వర్కింగ్ ఉమెన్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ప్యాషన్ ఫర్ జ్యువెలరీ అంటే హూ ఆర్ కలెక్టర్స్. సో వాళ్ళు పెళ్లి వాళ్ళకు అన్ని ఇప్పుడు చాలా మంది జ్యువెలరీ షాప్స్ దే ఆర్ ఓన్లీ పెద్దయే పెడుతున్నారు. సో చిన్నవి దొరకడం కష్టం అయిపోతుంది ఫర్ ఎ క్యాజువల్ కస్టమర్. సో జనరల్లీ మేము చేసేది ఏంటంటే లైట్ వెయిట్లో అపీలింగ్గా అండ్ అఫోర్డబుల్ ఉండాలి జ్యువెలరీ అనేది మెయిన్ థింగ్. ఫస్ట్ థింగ్ ఇట్ షుడ్ బి అఫోర్డబుల్. ఇట్ ఈస్ అలా ఉంటేనే వీఆర్ ఏబుల్ టు సెల్. అండ్ డైమండ్స్లో టాప్ క్వాలిటీ ఉంటుందండి, దట్ ఈస్ VVS-EF. అండ్ ఫస్ట్ థింగ్ పీపుల్ షుడ్ అంటే ఇన్వెస్ట్ ఫస్ట్ గోల్డ్లో చేయాలండి, తర్వాత నెక్స్ట్ అంటే డైమండ్స్. ఎందుకంటే వీటి రెండింటికి హై రిటర్న్ వాల్యూ. కుందన్ అనేది బ్యూటీ 1 piece తీసుకోవచ్చు. పర్ల్స్ ఎలాగో మనకు ఇక్కడ ఫేమస్ కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ కాదు. పర్ల్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది వెన్ కంబైన్డ్ విత్ డైమండ్స్ అండ్ వైట్ స్టోన్స్. అండ్ ఇయర్ రింగ్స్ ఆర్ మస్ట్ ఇవాళ రేపటి యంగ్స్టర్స్కి. అంటే డైలీ వేర్ అలా సాలిటేర్స్లో కూడా ప్రెషర్ సెట్టింగ్ అని వస్తుంది. డైమండ్ సాలిటేర్ ఒకటి మీకు కనీసం 2 to 4 lakhs వస్తుంది. అదే మీరు చిన్న ముక్కలు కంబైన్ చేసి ప్రెషర్ సెట్టింగ్ అని చేస్తున్నారు, అది 40,000లో వస్తుంది.
So this is a very good option for working women.